హలో గైస్, వెల్కమ్ బ్యాక్. చాలా అమ్ములు ప్రిన్సెస్ ఛానల్ గైస్. ఇప్పుడైతే తమ్నేల్లో పెట్టిన ప్రకారం ఏపీఐసీ 2024 ఎంబీఏ అండ్ ఎంసీఏ లాస్ట్ ఇయర్ ఏ యూనివర్సిటీకి ఏ కాలేజ్కి ఎంత ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ ఇచ్చారో ఎలా చూసుకోవాలి, ఇది చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. మీకు ఏ కాలేజ్ రావచ్చు అని ఇంపార్టెంట్ వీడియో. సో లాస్ట్ ఇయర్ ఏ యూనివర్సిటీకి ఎంత ర్యాంక్ తీసుకున్నారు, ఎస్వీకి ఎంత ర్యాంక్ తీసుకున్నారు, ఏయూకి ఎంత ర్యాంక్ తీసుకున్నారు, ఏఎన్యూకి ఎంత ర్యాంక్ తీసుకున్నారు, ఏకేఎన్యూకి ఎంత ర్యాంక్ తీసుకున్నారో ఈ వీడియోలో అయితే కన్ఫామ్గా తెలుస్తుంది. అలాగే ఏ కాలేజ్కి, సిద్ధార్థ కాలేజ్కి ఎంత ర్యాంక్ ఉంటే తీసుకున్నారు అని చెప్పి ఒక క్లారిటీ వస్తుంది. లాస్ట్ ఇయర్ ఎంత ర్యాంక్ ఉన్న వాళ్ళకి సీట్లు వచ్చినాయో మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది, ఒక ఐడియా వస్తుంది. మీకు ఏ కాలేజ్లో రావచ్చు అని కూడా ఒక ఐడియా అయితే ఉంటుంది. సో ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. దయచేసి వీడియోస్ని లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఒక క్లారిటీ అనేది కంపల్సరీ వస్తుంది. సో మీకు చెప్పబోయేది ఏంటి అంటే, నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి. ఏంటి అంటే, ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయాలి. మీరు లైక్ చేయడం వల్ల చాలామంది వరకు అయితే రీచ్ అవుతుంది, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. చాలామందికి హెల్ప్ఫుల్ అయితే నాకు కూడా హ్యాపీ ఉంటుంది. కష్టపడి చేస్తున్నందుకు నేనైతే ఆఫీస్కి వెళ్ళి వచ్చి వీడియోస్ని ఎడిట్ చేసుకొని మీకోసం నేను టైం స్పెండ్ చేస్తూ వీడియోస్ చేస్తున్నాను. ప్రతి వీడియో అయితే నేను మీకు యూస్ఫుల్ కంటెంటే ఇస్తాను. ఎక్కడ ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు, మొత్తం జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో మీరు కాలేజ్కి వెళ్ళే వరకు అయితే మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో అండ్ నెక్స్ట్ కావాలి అంటే ప్రీవియస్ 2023 వీడియోస్ చూడండి, కమెంట్స్ చూడండి, ఏపీ ఐసెట్ గురించి కమెంట్స్ చూడండి, ప్రీవియస్లో కమెంట్స్ చూడండి, వాళ్ళు ఎలా పెట్టారో, స్టూడెంట్స్ ఎలా పెట్టారో, మన ఛానల్కి ఎంత రివ్యూస్ ఇచ్చారో మీరైతే చూడండి. దాన్ని బట్టే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే మన ఛానల్లో వీడియోస్ని ఫాలో అవ్వండి, ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. ఐసెట్కి సంబంధించి మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లాస్ట్ ఇయర్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి, ఎలా చూసుకోవాలి, ఆ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా వెళ్ళిపోతారు. అక్కడి నుంచి అయితే లాస్ట్ ఇయర్ ఏ యూనివర్సిటీకి ఎంత ర్యాంక్ తీసుకున్నారు, అలాగే ఏ కాలేజ్లో ఎంత ర్యాంక్ తీసుకున్నారు అని చెప్పి మీకు అయితే ఒక ఐడియా వస్తుంది. ఓకేనా, ఇప్పుడైతే వెళ్ళిపోదాం. సో ఇదైతే ఏపీఐసీ 2023 ప్రీవియస్ ఇయర్ 2023 కాలేజ్ వైజ్ రిపోర్ట్ అనమాట. ఇక్కడ మీకు కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏ కాలేజ్ సెలెక్ట్ చేద్దాం, నేను చదివింది ఏఎన్ యూనివర్సిటీ కాబట్టి సో ఏఎన్ యూనివర్సిటీ ప్రిఫర్ చేద్దాం. నాకు వైట్ స్క్రీన్ ఎందుకు వస్తుందంటే ఏదో అయ్యింది నా ఫోన్కి, అందుకే వైట్ స్క్రీన్ వస్తుంది. ఇలా లాంగ్ ప్రెస్ చేస్తేనే నాకు కోడ్ కనబడుతుంది. సో ఇగోండి, ఇక్కడ ఏఎన్యూ అయితే ఉంది. ఏఎన్యూ క్లిక్ చేశాను, బ్రాంచ్ అయితే సెలెక్ట్ చేస్తాను. ఫస్ట్ వచ్చి ఎంబీఏ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సెకండ్ వచ్చి ఎంసీఏ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్. ఫస్ట్ అయితే ఎంబీఏ సెలెక్ట్ చేస్తాను, నేను చదివాను కాబట్టి. సో సబ్మిట్ చేస్తాను. సబ్మిట్ చేసి ఇక్కడ 100 ఎంట్రీస్కి అయితే పెట్టుకున్నాను. సబ్మిట్ చేస్తాను. సబ్మిట్ చేయగానే వచ్చింది చూసుకోండి ఇక్కడ. సో ఎంబీఏకి ఎంతెంత ర్యాంక్ ఉంది, ఏ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు చూడండి. ర్యాంక్ వచ్చి 6206 ఉంది ఓసీ కేటగిరీ. అలాగే బీసీబీఓ వాళ్ళకి 791. ఇలాగా ఇక్కడైతే ర్యాంక్స్ వచ్చినాయి, అలాగే వాళ్ళ నేమ్స్ వచ్చినాయి, జెండర్ వచ్చింది, క్యాస్ట్ వచ్చింది, రీజియన్స్ వచ్చినాయి చూసుకోండి. ఇక్కడ ఏ క్యాస్ట్కి ఎంత ర్యాంక్ వచ్చిందో క్లియర్గా అయితే చూసుకోండి. సో ఇది ఇంకా ఉన్న ఎంట్రీస్ మీరు ఇక్కడ 1 2 3 అన్నీ క్లిక్ చేసుకుంటా ఉంటే మీకు వస్తుంటుంది. 2 క్లిక్ చేశాను, 3 క్లిక్ చేశాను, ఏ ర్యాంకులకి ఎంత వచ్చిందని చెప్పి చూసుకోండి. ఇక్కడ ఇదైతే ఏఎన్సియు జనరల్, ఈ జనరల్ సీట్స్ అనమాట. అండ్ ఏఎన్యూ సెల్ఫ్ ఫినాన్స్లో ఎన్ని వచ్చినాయి చూద్దాం. ఏఎన్యూ సెల్ఫ్ ఫినాన్స్ ఇది బ్రాంచ్ సెలెక్ట్ చేద్దాము. మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ సెలెక్ట్ చేసి ఎంట్రీ కొట్టాను. సో ఇక్కడైతే చూసుకోండి, సెల్ఫ్ ఫినాన్స్లో ఎంత ర్యాంక్ ఉంటే వచ్చిందో చూసుకోండి. ఇలా అయితే మీకు ఏ కాలేజ్లో ఎంత వచ్చిందని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది. సో ఎస్సీ వాళ్ళకి 11,000 ఉన్నా వచ్చింది, బీసీ వాళ్ళకి 4,000 ఉన్నా వచ్చింది, ఎస్సీ వాళ్ళకి 10,000 ఉన్నా వచ్చింది. సో అలాగే ఎస్టీ వాళ్ళకి 27,000 ఉన్నా వచ్చింది, 30,000 ఉన్నా వచ్చింది చూసుకోండి. సో ఇలా అయితే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది, ఆ యూనివర్సిటీలో ఎంత ర్యాంక్ ఉంటే వస్తుంది, ఏ క్యాస్టులకి అని చెప్పి. సో ఇలా అయితే చూసుకోండి. ఆ తర్వాత ఏయూకి చూసుకోవాలంటే ఏయూ పెట్టుకొని చూసుకోండి. ఓకేనా, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి కాలేజ్లు. ఏయూ అయితే ఏయూ పెట్టుకొని చూసుకోండి. ఇలా అయితే చూసుకోవాలి మీరు. సో ఇలా అయితే చూసుకోండి, మీకు ఏ కాలేజ్లో వస్తుంది ఏంటి అని చెప్పి క్లారిటీగా అయితే తెలుస్తుంది. సో ఇక్కడ మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పెట్టా కదా, ఇప్పుడు అప్లికేషన్ పెడతాను. అప్లికేషన్ పెట్టి ఏఎన్సియు జనరల్ అయితే చూస్తున్నాను. సో ప్లీజ్ సెలెక్ట్ బ్రాంచ్, నేను బ్రాంచ్ సెలెక్ట్ చేయలేదా. సో ఓకే, ఇక్కడ ఎంసీఏ పెడుతున్నాను, ఎంసీఏ పెట్టాను. ఎంసీఏకి ఎంత ర్యాంక్ ఉంటే వచ్చిందో చూసుకోండి. ఇక్కడ క్యాస్ట్ వైజ్ ఎంత ర్యాంక్ ఉండాలి, ఎంత ర్యాంక్ ఉంటే వచ్చింది. ఇదే జనరల్లో అనమాట, ఎంత ర్యాంక్ ఉంటే వాళ్ళకి వచ్చింది ఏంటి అని చెప్పి ఇక్కడ తెలుస్తుంది. సో ఇది
సో మీరు అలాగే కాలేజీలన్నీ చూసుకోండి. దీన్ని బట్టి మీ కాలేజ్లో అయితే ఏ కాలేజ్లో ఎంత ర్యాంక్ వచ్చింది ప్రీవియస్లో అని చెప్పి మీకు అయితే ఒక క్లారిటీ వస్తుంది. దీన్ని బట్టి మీకు ఏ యూనివర్సిటీలో వస్తుందో కూడా ఒక క్లారిటీ అనేది రావడం అయితే జరుగుతుంది. మీకు ఇది యూస్ఫుల్ కంటెంట్ అనుకుంటున్నాను. సో కింద కమెంట్ చేయండి వీడియో ఎలా అనిపించింది, యూస్ఫుల్లా కాదా. సో నెక్స్ట్ వీడియో ఏం తీసుకురావాలో కూడా మీరే కమెంట్ చేసి దాన్ని బట్టి నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేశాను అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ చాలా బాగా సపోర్ట్ చేశారు. మీరు కూడా అలాగే సపోర్ట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు లాస్ట్ ఇయర్ వాళ్ళు ఇప్పుడు వరకు కూడా ఉన్నారు. వాళ్ళు ఇంకా మన వీడియోస్ని చూస్తూ ఉన్నారు. ఐసెట్ రాసేసారు, ఎంబీఎస్కి ఎంసీఎస్ కూడా జాయిన్ అయిపోయారు. అయినా కూడా ఇంకా మన ఛానల్ని సపోర్ట్ చేస్తూనే వస్తున్నారు కూడా. మీరు సపోర్ట్ చేసాను కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్లో ఇంకా వీడియోస్ ఎలాంటి టైప్ వీడియోస్ కావాలో కూడా చెప్పండి. సో అలాంటి ఐసెట్ గురించి పీసెట్ గురించి నేను పెట్టడం అయితే జరుగుతుంది. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. మీకు కష్టపడి వీడియోస్ చేస్తూనే ఉంటాను. నేను ఆఫీస్ అటువైపు చూసుకుంటూ ఇలా వీడియోస్ చూసుకుంటూ అన్నీ మెయింటైన్ చేసుకుంటూ మీకోసం కష్టపడి చేస్తున్నాను. సో మన ఛానల్ రివ్యూస్ కూడా చూడండి. ప్రీవియస్ వీడియోస్ సంబంధించి కమెంట్స్ అన్నీ చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమ్ములు ప్రిన్సెస్. అండ్ మీరు మర్చిపోకండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కంపల్సరీ లైక్ చేసి మన వీడియోని చాలా దూరం వరకు తీసుకెళ్లే బాధ్యత మీదే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.